పిల్లలకి కూడా ఒక్కొక్క మన మోకరించవలసిందిగా పార్వతీ మేడం గారిని అలాగే అవని గారిని కోరుకుంటాం. ఈరోజు నాట్యం ప్రదర్శించిన చిన్నారులు గీతిక, జసీనా, జయశ్రీ, హేమన్య, హేమశ్రీ, తరీనా, దీక్షిక అండ్ నివేదిత. ఈ 7 చిన్నారులకి కూడా దయచేసి అందరూ ఒకసారి తమ కళాశాల బంధువులతో గట్టిగా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నారు. దీక్షారత్నం కోఆపరేటివ్ బ్యాంక్ పాలక మండలి సభ్యులను కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త తన ఆంజనేయులు గారి చిరకాల మిత్రులు ఆర్ వెంకటేశ్వర గారు, రాజయ్య కనెక్షన్ ఆర్ వెంకటేశ్వర గారు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యాంక్ పాలకవర్గ సభ్యులైన శ్రీ నామాన్ కామరాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వీరగంట చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ జి జనార్దన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చెరువు ఆదినారాయణ శాస్త్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కథా ప్రసాదరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి ఉప్పలపాటి పార్వతీదేవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ కొట్లూరి వెంకటరమణారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక చిన్న డాక్యుమెంటరీని, ఒక 10-12 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించాం. వారికి సంబంధించినటువంటి సమాచారం మేరకు ఆ డాక్యుమెంటరీని ముందుగా ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలన తర్వాత ఆ డాక్యుమెంటరీ పెద్దలు రావాల్సిందిగా కోరుతున్నాం. ఏనాడు ఆయన పోరాటం ఆగలేదు, ఎక్కడ వెనుకడుగు వేయలేదు. తన 14వ ఏట ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మానం ఆంజనేయులు గారు విద్యార్థుల సమస్యలపై పోరాట బాట పట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ నగరంలో కార్మికుల గొంతుకై గర్జించారు. చట్టసభల్లో సామాన్యుల తరపున గళం విప్పారు. విశాల జన సమూహ విస్తృత ప్రయోజనాల కోసం సహకార రంగంలో అనేక సంస్కరణలు మానం ఆంజనేయులు గారు పాలీ శరీరం వంటి వారు. అవును, 7 పదుల ఉద్యమ ప్రస్థానంలో ఏనాడు ఆయన పోరాటం ఆగలేదు. మానం అంజమ్మ, వెంకట సుబ్బయ్య పుణ్య దంపతులకు 1939వ సంవత్సరంలో జన్మించారు. తమ స్వగ్రామంలోని నాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమిత్ షా, అనేక మంది రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా కలిసి వారు నేషనల్ ఫెడరేషన్లో కూడా, జాతీయ సమాఖ్యలో కూడా ముఖ్యమైనటువంటి పాత్రని నిర్వర్తించారు. మన కేవలం 1 కోటి రూపాయలు కార్యకలాపాలు 1983లో ఉన్నటువంటి ఈ బ్యాంక్ యొక్క కార్యకలాపాలు ఈనాడు 54 బ్రాంచులకి 7,675 కోట్ల రూపాయల కార్యకలాపాలకి చేరుకుని ఇవాళ మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మొదటి 10-15 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో ఒక అతిపెద్ద అర్బన్ బ్యాంకుల్లో ఒకటిగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు
ఈనాడు రూపొందింది అంటే వారు చైర్మన్గా ఎన్నికైన నాడు మన రాష్ట్రంలోనే అతి చిన్న బ్యాంకుల్లో ఒకటిగా ఉన్నటువంటి బ్యాంకు ఈరోజు దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా రూపాంతరం చెందింది. అది వారి యొక్క దార్శనికత, టీం వర్క్. నాకు కూడా కేవలం తానే ఈ లక్ష్యాలను చేరుకున్నానని కానీ దీన్ని తాను సాధించానని కానీ మరి ఎప్పుడు చెప్పడా. దీనిలో ఉన్నటువంటి 3 అంగాలు, ఉద్యోగులు, పాలకవర్గం, దీని సభ్యులు అందరూ ఐక్యంగా పనిచేయడం ద్వారానే ఈ సంస్థ ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరగలిగిందని, సహకార సిద్ధాంతాల పట్ల, సహకార విలువల పట్ల, సూత్రాల పట్ల పరిపూర్ణమైనటువంటి నిబద్ధత, దాని కొనసాగింపుగానే ఈ సంస్థ ఈ స్థాయికి చేరుకుంది అని వారు ఎప్పుడూ చెప్తా ఉంటారు. వారు అమర్నాథ్ గారు వచ్చారు. వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమర్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వేదిక మీద చాలా మంది ఉన్నారు, నాకు కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదు. అయినప్పటికీ వచ్చినటువంటి వారు అందరూ కూడా పెద్దవాళ్ళు, వివిధ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఒక 20 రోజుల క్రితం రాఘవేంద్రరావు గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఇలా 30వ తారీఖున ఆంజనేయులు గారిది అభినందన సభ కార్యక్రమం, అభినందన సభ పెడతా ఉన్నాం, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వారు ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పాను. వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఒక మాట చెప్పారు. సార్, వారి సమయం అంటే సమయమే, అభినందన సభ 10 గంటలకు మొదలవుతుంది, దయచేసి 10 గంటలకల్లా ఉండండి అని చెప్పారు. సహజంగా రాజకీయ నాయకులకి మనకి అందరికీ ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి కేవలం ఆ క్రమశిక్షణ మాత్రమే ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్తుందని ఒక నిదర్శనం. చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరికి ఏదో ప్రతిభ ఉంటుంది. కొంతమంది నాయకులుగా ఎదుగుతాం, కొంతమంది వ్యాపారాలు ఎదుగుతాం, కొంతమంది ఇంకొక రంగంలో ఎదుగుతాం. కానీ ఏ రంగంలో ఎదగడానికన్నా అన్నిటికన్నా కావాల్సినటువంటిది క్రమశిక్షణ మాత్రమే అనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది. క్రమశిక్షణ ఉంటే ఏదన్నా సాధించగలం జీవితంలో అనేటువంటి దానికి ఈరోజు మానవ ఆంజనేయులు గారు మనకి ఈరోజు ఇక్కడ నిలబడి మనకు కనబడతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు